ఉన్నత దేవుడు నీతోనుండగా దిగులెందుకే మనసా, ఉన్నత దేవుడు నీతోనుండగా దిగులెందుకే మనసా. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మరి 22వదిగా ఈరోజు దిగులు హృదయాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు 21 హృదయ స్థితులను మరి ధ్యానం చేసుకున్నాం. మరి నెమ్మదిగా మిగతా 10 హృదయ స్థితులను కూడా ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు దిగులు హృదయాన్ని వాక్యానుసారంగా ప్రభు మరి ఏ రీతిగా అయితే దిగులు మనుషుల హృదయంలోనికి వచ్చిందో మరి వాక్యానుసారంగా గమనిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. మహాగణుడవు, మహోన్నతుడువైన దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, దిగులు హృదయాన్ని గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మదేవుని సహాయము, నింపుదల మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ దిగులు, చింత, వేదన ఇవన్నీ మా హృదయాల్లో నుండి మేము తొలగించుకోవాలంటే వాక్యానుసారంగా మేము ఎలా సిద్ధపడాలో అయ్యా మీరు మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి దిగులు హృదయాన్ని గురించి ధ్యానం చేద్దామండి. అయితే దిగులు హృదయం, దిగులు ఎక్కడి నుంచి పుడుతుంది అంటే భయంలో నుంచే పుడుతుందండి దిగులు. మరి దిగులుకు పర్యాయ పదాలు బాధ, చింత, వేదన, మరి మనోవ్యాధి, దుఃఖము ఇవన్నీ కూడా ఈ దిగులు యొక్క పర్యాయ పదాలుగా మనకి కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడానండి, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఈ యొక్క అనుభవాన్ని అందరూ ఫేస్ చేస్తారు. అందరికీ కూడా అనుభవం. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది? మనిషి జీవితంలోకి ఈ దిగులు, చింత ఎక్కడి నుండి వచ్చిందో మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో, ఒక ఆజ్ఞను మరి ఆదాము హవ్వలు మీరినప్పుడు ఏ పండైతే దేవుడు తినవద్దు అని చెప్పిన పండును వీళ్ళు తిన్నారో మరి భయం అనేది వాళ్ళ హృదయంలోకి వచ్చేసింది. దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు వారు లోబడలేకపోయారు, వారిని వారు కనుపరుచుకోలేకపోయారు, దేవుని యొద్దకు రాలేకపోయారు. ఎందుకు అంటే భయం, చింత, బాధ, దేవుడి ఆజ్ఞను ధిక్కరించేశారు. మరి ఈ రీతిగా దేవుని యొక్క మరి ఆ ధైర్యం, ఆయనలో ఉండే ధైర్యాన్ని మానవుడు కోల్పోవడం అనేది జరిగింది. అయితే దేవుడు అలాంటి ఆత్మన మనకి ఇచ్చింది కాదు. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాక్యాన్ని మనం గమనిస్తామండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. మరి పిరికితనము కలిగిన ఆత్మ భయాన్ని తీసుకొస్తుంది, దిగులును తీసుకొస్తుంది, చింతన తీసుకొస్తుంది, వేదనను తీసుకొస్తుందండి. అయితే ఆనాడు మరి ఏదేను వనంలో చేసిన పాపం వల్ల నేటికి మరి మనుషులు ఈ యొక్క భయం గుండా వెళ్తున్నారు. అంతేకాకుండా ఇది ఒక శాపం. ఈ దిగులు, ఈ భయం అనేది ఒక శాపం అండి. అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. మరి ఈ శాపము ఏ రీతిగా ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 66, 67 వచనాలను గమనిస్తే, నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును, నీవు రేయింబగళ్ళు భయపడదువు, మీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు, నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలము అగునా అనియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. ఈ భయము, దిగులు, చింత, వేదన ఇవన్నీ కూడా మన క్రియల వల్లనే వస్తాయి. మరి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, నేనున్నాను అని దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే భయపడకుడి, దిగులు పడకుడి, చింతపడకుడి, నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యముగా ఉండండి అనే పదాలు మనకి 365 సార్లు మనకి కనిపిస్తాయి. మనము అవి లెక్క పెట్టినట్లయితే మనకు 365 సార్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయండి. అయితే మనిషి ధైర్యంగా ఉండగలుగుతున్నాడా? ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కొందరు ప్రవర్తన వల్ల సమాధానం లేని పరిస్థితులు,
మరి అనారోగ్యం ఉన్నవారు చేయించుకోలేని మరి దుస్థితి, ఇలాంటి పరిస్థితులు గుండా మానవుని యొక్క జీవితం నలిగిపోతుంది. మరి ఎన్నో సమస్యలండి, సమాధానం కోల్పోవటం, ఇతరులతో సమాధానం లేకపోవడం వల్ల కూడా హృదయం ఒక రకమైన దిగులు ఆవరించేస్తుంది. అంతేకాదు విశ్వాసుల జీవితాల్లో మనం గమనిస్తే, మరి సేవకుల జీవితాల్లో గమనిస్తే, దేవుడు కొన్ని ఆత్మలను సేవకులకు అప్పగిస్తాడు. మరి వాటిని క్రమంగా నడిపించే విషయంలో అనేక మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మరి వాటన్నిటి విషయంలో సేవకుడు బాధ్యత వహించాలి, బాధ్యత కలిగి ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. భయము, మరి పరిచర్యలో ఎంతోమంది భయపడే వారు కూడా ఉంటారు. మరి మన పాటికి మనము వాక్యాన్ని చెప్తున్నాము, ప్రార్థనలో నడిపిస్తున్నామని కాదు, కానీ మరి ప్రతి ఆత్మ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మరి సేవకుడు ఉండాలి. మరి అలాంటి పరిస్థితి లేని వారు కూడా అనేక మంది ఉంటారు. అలాంటి వారిలో కూడా మరి భయం ఆవరిస్తుందండి. మరి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనం విశ్వాసుల జీవితాల్లో గమనించినట్లయితే మరి చాలామంది కూడా మనం కనిపిస్తాం. ఈ దిగులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనకి కనపడతానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రభువును ఆశ్రయిస్తామో ఈ దిగులు, చింత, వేదన మన నుండి విడిచిపోతాయండి. మరి సరైన రీతిలో ప్రభువు మీద మనము ఆధారపడాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేయడం కాదు, కానీ పూర్తిగా మనము ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఈ భయం నుండి, దిగులు నుండి మనం విడిపించబడతాం. పరిస్థితులు ఏదైనా కానివ్వండి, ఆయన మీద ఆధారపడాలి. ఏది జరిగితే అది జరిగిందిలే, దేవుడి మీద మనం ఆధారపడాలి. మనం ఇంకా చింతపడకూడదు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆ భారం మళ్ళీ మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే మళ్ళీ ఆ భారం తీసుకున్నాం అనుకోండి, ఆ బాధ, చింత మనలోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో, ఆ బాధను ఆయన పాదాల దగ్గర కుమ్మరిస్తామో, దాని గురించి మనం ఇంకా ఆలోచించకూడదు. పూర్తిగా ఆయనకే అప్పగించాలి. మనం చూసినట్లయితే, ఉదాహరణకు చూసినట్లయితే, ఇప్పుడు మోషే చనిపోయిన తరువాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. అయితే అక్కడ మరి యెహోషువ పరిస్థితి ఎలా ఉంది అంటే, గొప్ప నాయకుడు అయిన మోషే మాటే ఇశ్రాయేలు ప్రజలు వినలేదు, ఇక నేనే పాటి వాడిని, నా మాట వీళ్ళు ఏమంటారు అన్న ఒక దిగులు, చింత, వేదన యెహోషువకి మరి ఆవరించేసింది. ఆ భయంతో ఉన్నాడు. ఇంతమంది ప్రజలను నేను నడిపించాలా, నేను నాయకత్వం వహించాలన్న దిగులుతో మరి యెహోషువ ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని సెలవిచ్చాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మరి మనం గమనించామండి. మరి తర్వాత 4వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఏ వాగ్దానం అయితే యెహోషువకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ యొర్దాను 2 పాయలుగా అది అయిపోతుంది. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలకి మరి యెహోవా యెహోషువను గొప్ప చేశాడంటండి. వాళ్ళు మోషేని ఎలా అయితే గౌరవించారో యెహోషువను కూడా అదే రీతిగా గౌరవించారు. మరి దేవుడు ఎవరికైనా బాధ్యత అప్పగించి పరిచర్యలు నడిపిస్తే మనం వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు మనకంటే చిన్నవారు అయినప్పటికీ, వారు అనుభవం లేని వారు అయినప్పటికీ వాళ్ళు చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పిన పని వారు చేస్తున్నవారు కాబట్టి మనము గౌరవించాలండి. దేవుడు చేస్తాడు. ఒకవేళ అలా గౌరవించకపోతే మనం చేసేది ఏం లేదు, కానీ దేవుడే వారి ఎదుట వాళ్ళని గొప్ప చేస్తాడు. ఇక్కడ యెహోషువ తాను చేసింది ఏమీ లేదు, కానీ ఆయనే గొప్ప చేశాడు. నిబ్బరం కలిగి ఉండమన్నాడు, నడిపించమన్నాడు. మరి వాళ్ళందరూ, ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ లోబడేలాగా మరి యెహోషువను దేవుడు గొప్ప చేశాడు. అంతే. సంఘ కాపరులు మరి సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క అధికారము వారికి ఇవ్వబడుతుందండి. మరి వారి యొక్క మాటకు ప్రజలు లోబడాలి. మరి వారిని మనము గౌరవించాలి. మరి ఏలియాలో కూడా భయాన్ని చూస్తాం, మనం చింతను చూస్తాం. మరి మహారోషము కలిగిన ప్రవక్త ఏలియా. మరి ఈ ఏలియా అని చూసినట్లయితే 450 మంది బయలు ప్రవక్తలను, మరి 400 మంది ఆషేరు ప్రవక్తలను, ఆషేరుదేవి ప్రవక్తలను, మరి
కీషోను వాగు దగ్గర ఏలియా హతమారుస్తాడు, వాళ్ళందరినీ చంపేస్తాడు. అంత ధైర్యం, అంత విశ్వాసం, దేవుడు అంటే అంత ప్రేమ, ఆయన ఎంత మాట అంటే ఓర్చుకోలేని స్థితి. దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకి చెందకపోతే ఏలియా తట్టుకోలేడండి. ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకు రావాలి. మరి అందుని బట్టే కదా ఏలియా ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే మరి వర్షాన్ని ఆపేయమన్నాడు. ఎందుకు? ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు కురిపిస్తున్న ఆ వర్షాన్ని మరి బట్టి దేవుణ్ణి మహిమపరచట్లేదు ప్రజలందరూ, బయలును మహిమపరుస్తున్నారు. బయలు వల్లే పంటలు పండుతున్నాయి, బయలు వల్లే మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం అని వారు ఆ బయలుని, ఆషేరు దేవుని స్తుతిస్తుంటే, వాళ్ళు మహిమపరుస్తుంటే ఏలియా తట్టుకోలేకపోయాడు. చాలామంది అనుకోవచ్చు, ఇదేంటి బైబిల్ కొత్తగా చదివాడు అనుకోవచ్చు, ఏలియా వర్షం ఆగిపోతే కరువు వస్తుంది కదా, మరి ఇటువంటి ప్రార్థన ఎందుకు చేశాడు అనుకోవచ్చు. కానీ దేవునికి చెందాల్సిన మహిమ మరి ఆయనకి చెందకపోతే రోషము కలిగిన వారు ఎవరైనా మరి ఇలాంటి ప్రార్థనలే చేస్తారండి. మరి మన గృహాల్లో టీవీలు ఉంటాయి, మరి మనం ప్రార్థన చేసుకుంటాం. మన గృహాలు మనం ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మరి అలాంటి టీవీల్లో ఇష్టానుసారం ఇష్టమైనవి చూస్తా, సినిమాలు చూస్తూ ఉన్నారనుకోండి, ఆ టీవీ పాడైపోవాలి అని చేసే ప్రార్థన తప్పు కాదు. ఇది దేవుని మహిమ కొరకు చేస్తున్న ప్రార్థన. దేవుడు ఆలకిస్తాడు. కొన్నిసార్లు టీవీలు పాడేలా కూడా ఆయనే చేస్తాడండి. ఎందుకు అంటే దేవుడు ఏది ఇచ్చినా అది ఆయన మహిమార్థముగా వాడబడాలి, ఆయన నామానికి మహిమ తెచ్చేదిగా వాడబడాలి. మరి ఇలాంటి ప్రార్థన నేను ఒకసారి చేశానండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మరి అంత రోషము కలిగిన ఏలియా జీవితంలో మరి ఒక భయంకరమైన పరిస్థితి, మరణాపేక్ష గలవాడే ప్రార్థన చేశాడంట. ఒక యెజబేలు, మరి ఆహాబు భార్య యెజబేలు రాణి బెదిరింపుకి భయపడిపోయాడు. ఇంతటి గొప్ప ప్రవక్త ఎలా భయపడ్డాడు అంటే మరి విశ్వాసంలో హెచ్చు తగ్గులుంటాయి, పరిస్థితులను బట్టి మరి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు విశ్వాసం చాలా ఎక్కువగా అనిపించవచ్చు, కొన్ని పరిస్థితులు విశ్వాసం తగ్గిపోవచ్చు. మరి దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వారంగా మనం ఉండాలి. నిత్యము ప్రభు పాదాలు పట్టుకునే వారంగా మనం ఉండాలండి. మరి ఏలియాని చూసినట్లయితే మరణాపేక్ష గలవాడే ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ ప్రార్థన ఆలకించి మరి ఏలియాకి భోజనం పెట్టి, ఆ భోజన బలం చేత 40 దినాలు మరి ప్రయాణం చేసి దేవునికి ప్రత్యక్షపరచుకుంటాడు, కనుపరుచుకుంటాడు. దేవుడు బలపరుస్తాడు, విశ్వాసులను ఆయన బలపరుస్తాడండి, దిగులు పడనివ్వడు ఆయన. మరి మూడవదిగా మనం చూస్తే శిష్యులు కూడా ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఇక నేను మీ మధ్యలో ఉండను అన్నప్పుడు వారు కలవరపడినట్లు మనం చూస్తాం. నేను ఇకను మీ మధ్యలో ఉండను, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళబోచున్నానని ప్రభు చెప్పినప్పుడు శిష్యుల హృదయాలు కలవరపడ్డాయంటండి. మరి యేసయ్య వారికి చెప్తున్నాడు, మీ హృదయము కలవరపడనీయకుడి, మీ హృదయాలు కలవరపడనీయకుడి. దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇలా కలవరపడిన వారు, ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత గొప్ప విశ్వాసులుగా వారు మార్పు చెందారండి. హతసాక్షులుగా ప్రాణాన్ని పెట్టే అంతటి విశ్వాసం మరి వారు పొందుకున్నారు. మరి ఈ లోకంలో శ్రమ కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని జయించాడు. కాబట్టి లోకంలో మనకి శ్రమ వస్తుంది. ఎంతటి విశ్వాస జీవితం జీవిస్తున్నప్పటికీ మనకి కొన్ని శ్రమలు వస్తాయండి. అది ఆర్థికంగా రావచ్చు, అనారోగ్యంగా రావచ్చు, నిందల వల్ల రావచ్చు, అవమానాల వల్ల రావచ్చు, మనం చేసే క్రియలు పనుల వల్ల రావచ్చు, ఏదన్నా రానివ్వండి, ఎలాగైనా వస్తాయి. వచ్చినప్పుడు మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. నీ తప్పు ఏమీ లేకపోయినా ఆయన పాదాలు పట్టుకోవాలి. ఒకవేళ మనకు తప్పు ఉండి మనకు వచ్చినాయి అనుకోండి, ఈ దిగులు చింత, మనం పశ్చాత్తాపడాలి. మనము ప్రభువుని క్షమాపణ కోరుకోవాలి. ఎవరికైతే విరోధంగా మనం ప్రవర్తించామో వారిని క్షమాపణ వేడుకోవాలి. మరి అలాంటి సమయాల్లో కొన్నిసార్లు దిగులు మన నుండి పోతుంది. కాబట్టి దిగులు, చింత, వేదన, నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే అవి నిన్ను ఆవరించినా వాటి నుండి విడిపించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడని మన ముందు ముగ్గురిని ప్రభు చూపిస్తున్నారు. యెహోషువ,
ఒక సామాన్యుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. ఏలియా ఒక గొప్ప ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. మరి ఎంతటి బలాన్నిచ్చో మరి దేవుడు నడిపించాడు. మరణం చూడకుండానే మరి ఏలియా దేవుని యొద్ద కొనిపోబడ్డాడు. మహారోషము కలిగిన ప్రవక్త, దేవుని మహిమ ఎవరికి చెందినా ఒప్పుకొని ప్రవక్త అండి ఏలియా. అలాగే మూడవదిగా శిష్యుల్ని చూసినట్లయితే వాళ్ళ హృదయాలు కలవరపడినప్పుడు దేవుడు ధైర్యపరిచాడు. మరి హతసాక్షులుగా వాళ్ళ ప్రాణాన్ని ప్రభువు కొరకు పెట్టే అంతటి గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని శిష్యులకు అనుగ్రహించాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యము కలిగి ఉంటారు. మరి విశ్వాసులమైన మనము బహుధైర్యము కలిగి ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువు చేతికి మన పరిస్థితిని అప్పగించినప్పుడు ఆయన దాన్ని నడిపిస్తాడండి. ఆయనకు అప్పగించుకోవాలి. మరి దిగులుతో ఉండకూడదు. మనం క్రీస్తు బిడ్డలు నవ్వుతూ ఉండాలి. నీకు ఎలాంటి పరిస్థితి అన్నా కానీ, నీలో ఎలాంటి అనారోగ్యాలున్నా ఉండని, కానీ నువ్వన్నీ దేవునికి అప్పగించి దేవుని యొద్ద నుండి గొప్ప శక్తి నువ్వు పొందుకుంటావు. నీకు ఒకవేళ షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అయితే నీ శరీరంలో ఆ రోగం అయితే ఉంటుంది, కానీ దాన్ని అధిగమించే శక్తిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ సారేపతు విధవరాలని ఎలా పోషించాడో దేవుడు నిన్ను ఆ రీతిగానే పోషిస్తాడు. కాబట్టి దేనికి చింతపడద్దు. మరి సేవ విషయంలో కూడా అనేకమైన సమస్యలు వస్తాయి. మరి ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు, జయాన్ని ఇస్తాడు, గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును కాక. ఈ వర్తమానం మనకు ప్రయోజనకరంగా ఉండను కాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవు, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. నీ బిడ్డలైన వారికి నువ్వు అభయం ఇస్తున్నావు ప్రభు, ధైర్యాన్ని ఇస్తున్నావు ప్రభు. అయ్యా, ప్రతిరోజు మమ్మల్ని భయపడకుడి, దిగులు పడకుడి, చింతపడకుడి, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి అని మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మా ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా, పూర్తిగా ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడే వారంగా మేము ఉండాలి. ప్రతి చిన్న విషయంలో నీ మీద ఆధారపడి ఉండే కృప మీరు మాకు దయచేయండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మేము ఉండడానికి అయా ఆత్మ నింపుదల మాకు దయచేయండి. ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించండి. అట్టి కృపతో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.